ముందు వీడియోలోని పప్పు బియ్యం సోయ్ తయారు చేసాం కదా, దాంట్లోనైతే కొంచెం ఉప్పు ఇంకా తినే సోడా వేశారనమాట. అలానే మనం ఇడ్లీలు పెట్టాం కదా, పెసరపప్పు రుబ్బేసి ఇడ్లీలా పెట్టేసి ఇలా విడగొట్టాం కదా, దాంట్లో కొంచెం యాలకుల పొడి వేశాను. అలానే కొంచెం బెల్లం పాకం వేయాలన్నమాట. దానికోసమని కొంచెం తీగ పాకం తీసుకొని ఇలా కలిపేశాను. ఇప్పుడైతే మాత్రం ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట. ఈ పాకం మొత్తం ఇడ్లీ పిండికి బాగా పట్టుకోవాలి. అదే ఇడ్లీలు విడివిడిగా చేసాం కదా, దానికి బాగా మిక్స్ చేయాలి. అయిన తర్వాత పప్పు బియ్యం సోయలో కూడా బెల్లం కొంచెం కలిపారనమాట. ఇప్పుడు ఇందులోని కొబ్బరికాయ కూడా వేయాలి. అందుకని కొబ్బరికాయని ఇలా నీట్గా కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇగోండి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి, బాగా గ్రైండ్ అయిపోద్ది. ఎక్కువ చేసుకోకూడదు ఇగోండి, ఇలా కొంచెం రఫ్గా చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యిలో బాగా వేపేసి మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిలో పాక వేసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడు కొబ్బరి వేసేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసి బాగా ఉండల్లా చుట్టుకున్నాం అనుకోండి, ఇంకా అంతే. ఇప్పుడు నేను తయారు చేసే కుడుం బూర్లు అనమాట. దీన్ని నెక్స్ట్ వీడియోలో బూర్లు వేయడం చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.